ఆంధ్రప్రదేశ్లో భాషా మండలాలు. తెలుగు మాట్లాడే ప్రాంతాన్ని ఎన్ని భాషా మండలాలుగా విభజించవచ్చు అంటే 4 మండలాలుగా విభజించారు. పూర్వ మండలము, దక్షిణ మండలము, ఉత్తర మండలము, మధ్య మండలము. పూర్వ మండలంలో కళింగ దేశము, శ్రీకాకుళము, విశాఖపట్టణము ఇవి 16వ శతాబ్దం వరకు కళింగ రాజ్య భాగంగా ఉండి తెలుగు ప్రాంతంలో సంబంధం తెగిపోయింది. ఇక దక్షిణ మండలము ఇందు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశము ఉన్నాయి. అలానే ఉత్తర మండలము తెలంగాణ, మహబూబ్ నగర్, ఖమ్మంలో కొంత భాగం. మధ్య మండలము తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలు. గుంటూరులో వాడుకలో ఉన్న క్రియాపదాలు ఉండుద్ది, వచ్చుద్ది మొదలైనవి. గోదావరి జిల్లాలో వాడుకలో ఉన్న క్రియాపదాలు ఉంటుంది, వస్తుంది. నెల్లూరు జిల్లాలో వాడుకలో ఉన్న క్రియాపదాలు ఉన్యాది. గియర్సన్ను తెలుగు మాండలికములను గురించి పేర్కొన్న గ్రంథము లింగ్విస్టిక్ సర్వే. చాందా జిల్లాలోని తెలుగువారిలో అధిక సంఖ్యలో ఉన్నవారు కోమట్లు. చాందా జిల్లాలోని తెలుగువారు మాట్లాడే మాండలికాన్ని ఏమంటారంటే దాసిరి, బెడారి అంటారు. ముంబాయి నగరంలో నివసించే ప్రవాసాంధ్రులను ఏమని పిలుస్తారంటే కామాటీలు అంటారు. కామాటీలు మాట్లాడే మాండలికంను ఏమంటారు? కామ్య లేదా వడరి. ప్రధాన భాషకు ఉపభాషగా ఉండేవి మాండలికాలు. మాండలిక భాష ఏ పాత్రకు ఉపయుక్తంగా ఉండును? నీచ పాత్రలకు ఉంటుంది. మాండలికాల సమాహార రూపమే భాష. భాష యొక్క సహజ స్థితి మాండలికము. మండలానికి సంబంధించినది మాండలికము. మండలం అనే సంస్కృత నపుంసకలింగ శబ్దానికి అర్థము దేశము. మండలం అనే సంస్కృత పుంలింగ శబ్దానికి అర్థము సమూహము. ఒక ప్రదేశానికి లేదా ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు వ్యవహరించే భాషను ఏమని అనవచ్చు అంటే మాండలికమని. వృత్తిని బట్టి కానీ వ్యాపారాన్ని బట్టి కానీ ఏర్పడ్డ ఒక వర్గం ప్రజలు వ్యవహరించే భాష లేదా భేదాన్ని ఏమనవచ్చు అంటే మాండలికం అనవచ్చు. మాండలికం యొక్క ప్రధాన లక్షణాలు: పరిమితమైన మండలంలో ఏకదేశ వ్యవహారంగా ఉండడం, ప్రామాణిక భాషలో అంతర్భాగంగా ఉండడం, స్వతంత్రమైనటువంటి సాహిత్యం లేకపోవుట, ప్రాంతీయ వైవిధ్యం ఎక్కువగా ఉండుట, మొత్తం మీద ప్రధాన భాషతో అనుబంధం కొనసాగుతుండడం. ఇక మాండలికము ఏర్పడడానికి గల కారణాలు: భిన్న వృత్తులను అవలంబించడం, అలానే సరిహద్దుల్లోని భాషా పరిసరాల్లో భాషా ప్రభావానికి గురి కావడం, రాకపోకలు, సంబంధ బాంధవ్యాలు సన్నగిల్లి భాషా వ్యవహారంలో భేదాలు రావడం, ఒక వ్యక్తి అన్య ప్రాంతాలకు వలసపోవడచే అతనిపై ఆ ప్రాంత భాషా ప్రభావం పట్టడం, వివిధ వృత్తుల వారు ప్రయోగించే పదజాలం ఆయా ప్రాంతానికే పరిమితం కావడం, అరణ్య నదీంద్ర ప్రాంతాల్లో ప్రజలు తమ భాషా వ్యవహారాన్ని కొనసాగించడం, శీతోష్ణాది పరిస్థితుల కారణంగా ఉచ్చారణలో భేదం ఏర్పడడం మొదలైనవి. మాండలిక ప్రయోజనములు: ప్రధాన భాషకు ఉపభాషలుగా ఉంటాయి. ఏ వ్యక్తులు ఏ సీమకు చెందినవారో తెలియజేస్తాయి. ఆయా ప్రాంత ప్రజలు నాగరికతా సంస్కృతులను తెలియజేస్తాయి. నీచ పాత్రలకు ఉపయుక్తం. అంతేకాకుండా తూర్పు విశాఖ మండలాల్లో ఒరియా భాష ప్రభావంతో కూడిన మాండలికం అంటే కంబోరో, జీతగాడు, ఉబాల, ఊట్పలు ఇలా అన్నమాట. అనంతపురం, కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాల్లో కన్నడ భాష ప్రభావంతో కూడిన మాండలికం అరవు, తెలివి, పుంటికూర, గోంగూర ఇలాగా. తెలంగాణ ప్రాంతంలో హిందుస్థానీ పదాలు కౌలు, కబ్జా, తరి మొదలైనవి. శబ్దాకృతి ఒకటే అయినా వివిధ మండలంలో అర్థం భిన్నంగా ఉండడం. విశాఖనందు సొమ్ములు, శ్రీకాకుళంలో గోవులు. మాండలిక వినియోగం విస్తృతంగా ఉండేవి. కథలు, నవలలు. సృజనాత్మక వచనముకు చెందినవి కథలు, నవలలు. సృజనాత్మక వచనమునకు చెందిన నవలలు ఉన్నవ లక్ష్మీనారాయణ మాలపల్లి.